మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ అమిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా జాయింట్ కలెక్టర్ సెక్రటరీ గారు అయినటువంటి విద్యాధరి మేడం గారి ఆదేశాల మేరకు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా మొత్తం మీద 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మన స్టేడియంలో చాలా క్రీడలకు ఇక్కడ సమ్మర్ కోచింగ్ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, స్కేటింగ్, అలాగే టేక్వాండో, ఇండోర్లో షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ కూడా కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కోచింగ్ క్యాంప్కి 14 ఏళ్ళు పైబడిన విద్యార్థులు కానీ, అలాగే సీనియర్ క్రీడాకారులు కానీ వచ్చి దీన్ని వినియోగించుకొని వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఈ సమ్మర్ అంతా ఈ ఆటలతో నేర్చుకుని వాళ్ళు ఉల్లాసంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, ఇంకా పై శక్తితో వాళ్ళు ఈ క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని మేము ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 48 క్యాంపులలో 30 క్యాంపుల పైన అన్ని చోట్ల 35 చోట్ల క్యాంప్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మిగతా కూడా ఇంకా 10వ తేదీ లోపల క్యాంప్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద కానీ, కలెక్టర్ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా మా సమ్మర్ క్యాంప్కి డిఎస్ఏని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు క్రీడా యాప్ ద్వారా ఇప్పుడు నిర్వహించే ఈ క్యాంపులకంతా క్రీడా యాప్లో క్రీడాకారుల యొక్క పేరు నమోదు చేయడం జరుగుతుంది. క్రీడా యాప్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళకి మా యాప్ ద్వారానే యాప్లో నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. అన్నీ ఈ సర్టిఫికేట్స్ వస్తాయి కాబట్టి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ కన్సర్న్ కోచెస్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి వాళ్ళ సమ్మర్ క్యాంపు సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్లు దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి క్రీడాకారులంతా మా యొక్క క్రీడా యాప్లో నమోదు చేసుకొని, క్రీడాకారులే కాదు, కోచింగ్లో ఉండే వాళ్ళే కాదు, క్రీడాకారులు ఎవరైనా సరే క్రీడా యాప్లో వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే పై స్థాయికి ఎదిగే కొద్దీ వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాల్లో కానీ, అలాగే అడ్మిషన్లో కానీ మా క్రీడా యాప్లో ఉండే నమోదు చేయబడిన క్రీడాకారులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దీనికి కూడా ఏదైనా ఉద్యోగాలు కానీ, స్కూళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఏది మన డిఎస్ఏకి రాకుండా డైరెక్ట్గా శాప్ నుంచే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకు సంబంధిత కోర్సుల్లో కానీ, ఉద్యోగాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ కోటాని 2% నుంచి 3% చేసి ప్రస్తుతం జరిగే డిఎస్సిలో రాష్ట్రం మొత్తం మీద 421 క్రీడా పోస్టులను అన్ని స్కూల్ అసిస్టెంట్ అయితేనేమి, ఎస్జిటి అయితేనేమి, పిఈటి అయితేనేమి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి 13 పోస్టులు మనకి స్పోర్ట్స్ కోటా కింద వస్తుంది. కాబట్టి వారికి మన క్రీడాకారుల తరఫున, అలాగే మా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ అయితేనేమి, అలాగే మా చైర్మన్ రవినాయుడు గారు అయితేనేమి, వారి కృషికి మేమంతా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. డాక్టర్ బాబు, బాస్కెట్బాల్ కోచ్, జాను బాస్కెట్బాల్ కోచ్. ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో భాగంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సమ్మర్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంప్ ఇక్కడ ప్రారంభం జరిగింది. డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క కోచింగ్ క్యాంప్ నిర్వహించడము, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా ఈ యొక్క క్యాంపును నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 8 years అండ్ 14 years బిలో ఉన్నటువంటి క్రీడాకారులని ఇక్కడ కోచింగ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 to 8:30, ఈవినింగ్ 5:30 to 8:30 ఇక్కడ కోచింగ్ క్యాంప్ జరగడం జరుగుతుంది. సో ఈ యొక్క సదగా అవకాశాన్ని పిల్లలంతా ఉపయోగించాలని కోరుతున్నాం.